వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్ లక్ష్యం. సీఎం జగన్ పై చంద్రబాబు దుర్భాషలు తగదంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్. కూటమి పార్టీలదే అధికారం. పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ కు పోటెత్తిన జనం. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరేద్దాం. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ స్పష్టం. $3,800 కోట్లతో భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. పాలనను పోల్చి చూడాలంటూ భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే కేకే రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 23వ వార్డులో స్థానిక పెద్దలతో కలిసి ప్రియదర్శిని కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి నాటి నుండి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్కరి సంక్షేమానికి అనేక రకరకాల పథకాలు ప్రవేశపెట్టి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, కావున ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మొల్లి అప్పారావు, సాడి పద్మారెడ్డి, బాక్సర్ రాజు, అశోక్ రెడ్డి, పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇప్పటికీ ఆమె పార్వతీపురం, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేపట్టిన ఆమె తాజాగా సాలూరు పరిధిలో పలు ప్రాంతాల్ని చుట్టుముట్టేశారు. పాంచిపేట, సాలూరు, మక్కువ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు కార్యకర్తల్ని కలిసిన ఆమె ఎంపీగా తనను కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా కూటమి అభ్యర్థుల్ని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ తనకు ఈ మండలంతో మంచి అనుభవ సంబంధం ఉందని, గతంలో గీతా సొసైటీ చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల ద్వారా అధిక సంఖ్యలో ఇక్కడి వారు లబ్ధి పొందారు అని గుర్తు చేశారు. 2014లో తాను వైసీపీ తరపున ఎంపీగా గెలిచినప్పటికీ కొద్ది వ్యవధిలోనే వైఎస్ జగన్తో విభేదించామని అన్నారు. అన్ని పార్టీలతోని సమన్వయంతో ముందుకెళ్లడం జరిగిందన్నారు. తాను ఎంపీగా గెలిచాక అనేక ప్రాజెక్టులు తీసుకొస్తానని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. ఆలోచనతో అట్లాగే నిరుద్యోగులకు కూడా నేనున్నానన్న అండగా నిలబడడానికి మళ్ళీ కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు 38 సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసేసి నేను సంక్షేమం ఇస్తున్నాను, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని అడుగుతున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో మీ అందరికీ తెలుసమ్మా. జరిగిందా మంచి? మన కంపెనీ కంప్లీట్ గా దోపిడీ చేస్తున్నారు. ఆయన 100 రూపాయలు పైనుంచి ఇస్తున్నారు, 1000 రూపాయలు టేబుల్ కింద నుంచి లాగేసుకుంటున్నారు. పైకి మాత్రం మనకి డబ్బులు ఇస్తున్నట్టు చూపిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు. 11 లక్షల కోట్లు ఈ రోజు మన రాష్ట్రం అప్పు. అందరూ అనుకోవచ్చు రాష్ట్రానికి అప్పు ఉంటే మనకేం పోయింది అని, కానీ ఒక్కటే నేను చెప్తున్నాను. ఇందాక కూడా నేను మెంటల్ మీటింగ్ లో చెప్పాను. కోడిగుడ్డు 50 రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, పాల ప్యాకెట్ 500 రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆ అప్పు అంతా కూడా మన నెత్తి మీదే ఉంటదమ్మా, అది బయటికి ఎక్కడికి పోదు. రాష్ట్రం అప్పు చేస్తే ప్రజల నెత్తి మీద మనకి ట్యాక్స్ రూపాన్ని మన దగ్గరే వసూలు చేస్తారు డబ్బులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు
మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ప్రజానాయకుడు వైఎస్ జగన్ పై తన ప్రసంగాల్లో అసభ్య పదజాలంతో మాట్లాడటం సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ అనుభవశాలిగా చెప్పుకుంటూనే చంద్రబాబు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారని, స్పీకర్ని సైతం పలు రకాల మాటలతో పిలవడం ఏమిటని ప్రశ్నించారు. ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుండటంతో నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో సరికాదని అన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా ఎంతో అభివృద్ధి జరుగుతుందని సీఎం జగన్ ఆలోచిస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రతి విషయంలోనూ అడ్డుపడుతున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. మేమేం చెప్తున్నాం? చంద్రబాబు నీచుడు ఎలాంటి భాష మాట్లాడుతున్నాడు, ప్రజలందరూ జాగ్రత్తగా అతను ఆలోచించండి, ఇలాంటి దుష్టులు దుర్మార్గులు ఉండవలసిన అవసరం ఉందా లేదా తేల్చండి అంటే అర్థం ఏంటి? ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఉండడం అవసరం. జగన్మోహన్ రెడ్డి కంటే, బొత్స సత్యనారాయణ కంటే, ఇక్కడ నిలబడిన ఎమ్మెల్యేల కంటే, ఇక్కడ నిలబడిన ఎంపీల కంటే సామాన్య ప్రధానికానికి, మధ్యతరగతి ప్రధానికానికి అవసరం. వై? బికాస్ ఇవాళ విద్యలోనూ వైద్యంలోనూ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకురాలేదు. ఎడ్యుకేషన్లో అయితే ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీష్ మీడియంతో పాటు ట్రోఫిల్ శిక్షణ ఇస్తూ 3వ తరగతి నుంచే లర్నింగ్ ఇంగ్లీష్, స్పోకింగ్ ఇంగ్లీషు వాళ్ళ టెస్టులు పెడుతూ సిబిఎస్ సిలబస్ వచ్చి 1000 హై స్కూల్స్లో సిబిఎస్ పెడుతూ తర్వాత దాన్ని యాక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఐబీని తీసుకొచ్చి మన స్టేట్ సిలబస్తో కొలాబరేషన్ చేసి 1వ తరగతి నుంచే 12వ తరగతి పాస్ అయినప్పటికీ ఆ కుర్రవాడి రాబోయే 12 సంవత్సరాల్లో జాయింట్ సర్టిఫికేషన్ ఐబీ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తూ ఆ కుర్రవాడు దేశ విదేశాల్లో చదువుకునే సర్టిఫికేట్ క్వాలిఫై చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉన్నత విద్యలోను ఇంటర్న్షిప్ని వచ్చి డిగ్రీలోను ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి ఇస్తూ, ఇంజనీరింగ్లో అయితే 3rd ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ ఇస్తూ అయిపోయిన తర్వాత వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీని చూపెడుతూ, దాంతోపాటు విదేశాలకి చదువుకునే అవసరం లేకుండా ఆన్లైన్లోనే భారతదేశంలో 100 యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీస్తో ఆన్లైన్లో మన స్టేట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆన్లైన్లో వాళ్ళకి 1200 కోర్సుల్లో టాప్ 100 యూనివర్సిటీస్, కేంబ్రిడ్జ్ కానీ లేకపోతే స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మన లండన్లో ఉన్న స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ లేకపోతే హార్వర్డ్స్ కానీ ఇలాంటి ఏ స్కూల్లో అయినా సరే ఏ యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీకి ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకి చేస్తుంది వచ్చి ఈ దేశ సంపద, ఈ దేశగతి అసెట్, ఈ రాష్ట్రానికి అసెట్ అని చేస్తున్న నేపథ్యంలో ఆయన అవసరం ఇవాళ ఈ రాష్ట్రానికి ఉంది. ఈసారి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని నియోజకవర్గ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విశాఖ జిల్లాకు ఏం చేశారని వైసీపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఓటు వేయాలా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓటు వేయాలా అని నిలదీశారు. 5 ఏళ్ల గాజువాకలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని, వైసీపీ తెదేపా హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీభారత్ను గెలిపిస్తే ఉక్కును కాపాడుకునేందుకు కాకుండా కాలుష్య నివారణ, మత్స్యకారులకు జట్టి నిర్మాణం, గాజువాకలో ఫ్లైఓవర్ నిర్మాణం, ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్య వంటివి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, కార్పొరేటర్లు బొండా జగన్, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, గంధం వెంకట్రావు, మహమ్మద్ రఫీ, ప్రకాష్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సహకారంతో అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలాగే అభిమానుల సహకారంతో, మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్, ఆ పాదయాత్ర కావచ్చు, ఆ యాత్ర కావచ్చు, అది చూసిన తర్వాత
నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇటు విశాఖపట్నం ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు మద్దతు తెలియజేస్తూ విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ లో గల హోటల్స్ లో మర్చెంట్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, పలువురు నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థులతో కలిసి పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ హోటల్ మర్చెంట్లకి వైసీపీ అండగా ఉంటుందన్నారు. ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్ తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుండి వందలాది వాహనాలతో మహిళలు, యువకులు వచ్చారు. పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడలి నుండి వేపకుంట వరకు రోడ్లు ఇరువైపులా జనం బారులు తీరుతూ ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది. వేపకుంట కూడలి నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తంపురం, సుజాతా నగర్ నుంచి చిన్న ముష్టివాడ మీదుగా చేరుకుంది. కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచాడు. అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామునాయుడు, టీడీపీ కార్పొరేటర్లు బల్లా శ్రీనివాసరావు, సేనాపతి వసంత్ శంకర్రావు, రాపర్తి కన్నా, పీలా శ్రీనివాసరావు, మొల్లి ముత్యాల నాయుడు, ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత ఎండల్లో ఏమాత్రం ఎండను లెక్క చేయకుండా, అలుపెరగకుండా 2 గంటల ఊరేగింపులో పాల్గొని అడుగడుగున నీరాజనాలు పలికిన ప్రజలకు కానీ, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు కానీ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేంది. ఇంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఉత్సాహానికి 5 సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని మీ రుణం తెచ్చుకుంటానని చెప్పి మాటిస్తూ, మరి చాలా పవిత్రమైన మంచి రోజు, అంతా ముహూర్త ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం. ఒక చిత్తశుద్ధితో ప్రజలకు ఏదన్నా మంచి చేయాలన్న సంకల్పంతో పొత్తు పెట్టుకున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆశయాలను ఎక్కడా ఒమ్ము చేయకుండా మా పార్టీ పెద్దలు ఏదైతే దిశ నిర్దేశించారో దాన్ని డీవియేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ, మరి ఎంతో ఊర్లో తిరుగుతున్నప్పుడు 5 సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకి విసుగు చెందిన ప్రజలు నీరాజనాలు పడుతూ ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో కానీ, వాళ్ళ భూములు కొట్టేయటం కానీ, ల్యాండ్ పూలింగ్లో విపరీతంగా అవకతవకలు కానీ, పేదవాడికి ఇచ్చే భూములు సెంటు స్థలంలో జరిగిన అవకతవకలు కానీ, జేఎన్ఎన్ఆర్ఎం అవ్వచ్చు, టిడ్కో అవ్వచ్చు, ఇళ్లలో జరిగిన అవకతవకలు కానీ, ప్రతి వాడికి అడుగడుగున కష్టాల కడలి చేశారు 5 సంవత్సరాల నుంచి. ల్యాండు, శాండు, వైను, మైను అని చెప్పి ఏది వదలకుండా అన్ని వనరులు మింగేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడు దించాలా, ఎప్పుడు బుద్ధి చెప్పాలా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా 20 రోజుల్లో బ్రహ్మాండం వంటి తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు. పెందుర్తిలో అయితే మేము ఇప్పటికి 20% ప్లస్లో ఉన్నాం సర్వేల్లో. అంటే ఇంకా అది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప గత ఎమ్మెల్యే కానీ, గత ప్రభుత్వం కానీ చేసిన తప్పిదాలన్నీ కూడా, నిన్ననే ఒక మీడియా మిత్రుడు ఒక ఆయన అంటా ఉన్నాడు,
మిమ్మల్ని గెలిపించేది వైసీపీ అనండి అని ఆ విధంగా ప్రజల్లో ఇసిగి వేస్తారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని, అత్యధిక మెజారిటీతో గెలవాలంటే నాయకులు కార్యకర్తలే కీలకమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. 91-92 వార్డులకు చెందిన పార్టీ కేడర్ సమావేశం జీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్ ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. పార్టీ నియోజకవర్గానికి, పార్టీ విజయానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని, క్షేత్ర స్థాయిలో గట్టి కృషి అవసరమని హితవు పలికారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి సత్తా చూపుదామని, దీనికి ఆయా వార్డుల నాయకులు కార్యకర్తలు పనితనం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలో వైసీపీ సానుకూల వాతావరణం ఉందని, దీనిని అనుకూలంగా మలుచుకోవాలని అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, పేడాడ రమణికుమారి, వార్డు అధ్యక్షులు గుడిశెట్టి శ్రీనివాసరావు, గొర్రె అప్పలస్వామి నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు గేదెల మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మీటింగ్ సారాంశం రేపు ఎలక్షన్కి ఏ విధంగా ముందుకెళ్లాలని, అలాగే రేపు రాబోయే 18 రోజులు కూడా ఏ విధంగా మేము ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇటీవలే మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సిద్ధం బస్సు యాత్రలో సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ వచ్చేసరికి మేజర్గా ఇక్కడ 3 సమస్యలు ఉన్నాయి. ఆ 3 ఏంటంటే, ఒకటి డిఫెన్స్ వారు భూముల దగ్గర ఎక్కువ ఈ ఇల్లులు ఉండడం వల్ల చాలామందికి రోడ్డు పాస్వేలు కానీ లేకపోతే రోడ్లు కానీ కూడా వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే కొన్ని పోర్ట్ ల్యాండ్లో ఎప్పుడో గతంలో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం ఇది పోర్ట్ ల్యాండ్ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు కూడా సరైన పట్టాలు లేకపోవడం కానీ లేకపోతే పోర్టులతో ఇష్యూ ఉండడం కానీ జరుగుతుంది. మూడోది మేజర్గా రైల్వే ఇష్యూస్. ఈ రైల్వే ఇష్యూస్ కూడా మరి నేను వచ్చిన ఈ 18 నెలల్లో కూడా అనేక సార్లు మరి నేను కానీ బెహ్రా భాస్కర్, ఎందుకంటే బెహ్రా భాస్కర్ గారికి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే 91లో 92వ వార్డులో చాలాసార్లు డిఎంఆర్ దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో విధంగా ఏదో 1-2 ఇష్యూస్ పరిష్కారం అవ్వడం కానీ మేజర్ ఇష్యూస్ అవ్వడం లేదు. దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని మేము ప్రాజెక్ట్ కింద తయారు చేసి రైల్వే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ లాగా సుమారుగా 1816 కోట్లు ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వబోతుంది. ఒకటే కాదు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ లేదా అండర్ పాత్ కానీ లేదా డ్రైనేజెస్ ఏదైతే ఇప్పుడు రైల్వే దాంట్లో ఉన్నాయో డ్రైనేజెస్ అంతా కూడా ఈరోజు మాకు జిఎంసీకి రైట్స్ లేవు డ్రైనేజెస్ చేయడానికి. మేము ఎప్పుడు శాంక్షన్ చేసి వేద్దామన్నా కూడా వాళ్ళు వచ్చి అడ్డేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అనేక ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ కూడా ప్రజెంట్ చేసి సుమారుగా మేము టోటల్గా 15 ఇష్యూస్, ఈ 15 ఇష్యూస్ మీద సుమారుగా 1815 కోట్లు, 1815 కోట్లు శాంక్షన్ అవ్వబోతుంది. ఎలక్షన్ అవ్వగానే రైల్వే వాళ్ళతో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్గా పని మొదలెట్టే కార్యక్రమం మేము చేయబోతున్నాం. మరి ప్రతిపక్షాలు ఏదో మేము అది చేసాం ఇది చేసామని చెప్పడం కానీ ఇక్కడ మేజర్ రైల్వే ఇష్యూస్ కూడా ఎప్పుడు కూడా ప్రజలకి ఉన్న ఇష్యూస్ని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్ చేయలేదు. రైల్వే ముందు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కూడా ఇక్కడ మన 89లో ఒక 10 ఇల్లులు కూడా తీయించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, దక్షిణ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్, పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్, కార్పొరేటర్లు ఊరుకుటి నారాయణ, విల్లూరి భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీభరత్, వంశీకృష్ణ శ్రీనివాసులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని అన్నారు. ముస్లిం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ పాలనలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియాతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో వెనుకబడిందని అన్నారు. జగన్ వైఫల్యం వలన
ఏపీ వెనుకబడిపోయిందన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారిని పట్టించుకోకపోవడం దారుణమని దుయ్యబడ్డారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే ముస్లిం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు జుబేర్ చిన్నా రెహమాన్, ముస్లింల మత పెద్దలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం పెద్దలు, ఇమాములు, మౌలానాలతో పాటు ఒక 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరితో సమావేశం అయ్యడం జరిగింది. మా నాయకులు ఇప్పుడు కొత్తగా నియమించిన ఆయన సౌత్ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు, మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ గండి బాబ్జీ గారు, సౌత్ అభ్యర్థి జనసేన వంశకృష్ణ యాదవ్ గారు, నేను, మా కార్పొరేటర్ నాయకులు అందరితో కలిసి అసలు ముస్లింలకి తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి ఏంటి, వాళ్ళకున్న భద్రత ఏంటి, ప్రత్యేకంగా 2014 నుంచి 19లో, ఎందుకంటే అది మోస్ట్ రీసెంట్ ప్రభుత్వం కాబట్టి ఎట్లా ఉంది, అది ఇవాళ 19 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ఎట్లా వాళ్ళని చీట్ చేసింది, వాళ్ళకి ప్రత్యేకంగా ఏ అభివృద్ధి చేయలేదు, కానీ ఓటు బ్యాంక్ కోసం మాత్రం వాళ్ళని విడదీసి వాడుకుంటున్నారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీతో వెళ్ళడం వల్ల ముస్లింలకి హాని జరుగుతుందని కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము 99 నుంచి 2004తో బీజేపీలో ఉన్నాము, 2014 నుంచి 19తో కూడా బీజేపీతో కలిసి ఉన్నాం. మరి ఆ టైంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్రం నడిచినప్పుడు ఎప్పుడైనా సరే ముస్లిం సోదరులకి ఏదన్నా ఇబ్బంది కలిగిందా? ఏ టైంలో మీకు అప్పుడు రంజాన్ తోఫా అన్నా సరే, హజ్ పిల్గ్రిమేజ్ వెళ్ళాలన్నా ఆ ప్రత్యేక స్కీమ్స్ అన్నీ తెలుగుదేశం పార్టీలో పెట్టాం, కానీ ఇప్పుడు అవన్నీ లేని పరిస్థితి. అంతేకాకుండా ముస్లిం యువతకి, చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించకుండా వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, పేదవాళ్ళని శాశ్వతంగా పేదరికంలోనే ఉంచి వాళ్ళని బానిసల్లాగా భావించి వాళ్ళని ఎదగనివ్వకుండా ఏ పథకం సరిగ్గా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక అన్నదమ్ముల్లాగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మసీదులు కానీ, వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ ఒకరిగా మమ్మకం అవుతామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా మాయమాటలు చెప్పి ఏ ఒక్క వ్యాపారానికి కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి కానీ ఎక్కడ కూడా ఉపయోగపడిన పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం లేదు, ఒక లోను లేవు, వాళ్ళ బిజినెస్కి ఏమీ లేకుండా మాయమాటలు చెప్పి గడిపెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు బయటికి రావాలి, మన వ్యాపారాలకి అండగా ఉండాలి, మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలని చెప్పడం జరిగింది. పేదరిక నిర్మూలన జగనన్నతోనే సాధ్యమని దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 42వ వార్డ్ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా సాగించారు. 42వ వార్డ్ ఆళ్ల శ్రీనుతో కలిసి వార్డు ఇన్ఛార్జ్ సకలబత్తుల ప్రసాద్, వైజాగ్ పటం క్లబ్ పాత్రుడు డైరెక్టర్ నాగమణి, ఇతర నాయకులు వైఎస్ఆర్సీపీ రంగుల భారీ గజమాలతో వాసుపల్లికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ 42వ వార్డు వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, వార్డుల్లో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. కోట్లాది రూపాయలతో పాత పట్టణం ఆధునీకరణ, కొత్త హంగులు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన పేదల ఇల్లు దక్షిణ పాతపట్నంకి పూర్తిగా రూపురేఖలు మారతాయని అన్నారు. ఎంపీ బొత్స ఝాన్సీని ఎమ్మెల్యేగా తరుణ్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వాసుపల్లి కోరారు. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో మా వైపు ఏమో పూర్తిగా వన్ సైడ్ అయ్యారన్నమాట. సో ఇది ప్లస్ ఆల్సో మాల, మాదిగ, రెల్లి కులస్తులు, బీసీలు అడ్డాగా ఉండే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం మాకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జాలాల కమిటీ కానీ, వాడబల్జే కమిటీ కానీ, ఈ కమిటీస్ అన్నీ కూడా అగ్నికుల క్షత్రియులు, ఇవన్నీ కూడా వన్ సైడ్ అయ్యిందన్నమాట. మా యాదవ్స్ కూడా పీతల వాసు గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యాదవ సంఘానికి, ఆ నాయకత్వంలో మేమేమో గట్టిగా పనిచేస్తా ఉన్నాం. 4 గ్రామాల ఆరాధ్య దైవం పెదకంట్యాడ సమీపం నెల్లిముక్క పెంటమాంబ జాతర ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 29న అమ్మవారి ప్రధాన పండుగ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఉత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో నెల్లిమొక్క పంచాయతీ, ఆలయ మరియు గ్రామ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఏటా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, చల్లటి మంచినీళ్లు సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాతూరు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాకముందు నుంచి కూడా ఈ నిలుముక్కు గ్రామ పంచాయతీ అమ్మవారి పండుగను అప్పట్లో ఘనంగా జరిపేవారు. అప్పుడు పంటలై పండేవి. ఆ రైతుల తాలూకా ఇది తర్వాత ఉగాది నాడు ఈ పండుగ స్టార్టింగ్ చేసి ఘనంగా పండుగ నిర్వహించేవారు. అలాగే ఊరు స్టీల్ ప్లాంట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న గ్రామాల్లో ఈ తాలూకా అందరి సహకారంతో గ్రామస్తులు గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈ పండుగను అతి దివ్యమానంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. అలాగే అమ్మవారికి చాలా శక్తి ఉంది. ఎందుకంటే చాలా ఊళ్ళో చాలా గ్రామాల్లో గ్రామదేవతలు ఉంటారు. కానీ మా పెంటమ్మతల్లి అమ్మవారు చాలా ఆ శక్తి స్వరూపం. ఎందుకంటే అక్కడ అమ్మవారి గుడికి వచ్చి ఏమన్నారు అనుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. నిలుముక్కు గ్రామ పంచాయతీలో కలిసినటువంటి ఈ ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ పెంటమాంబ తల్లి వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఉగాది నాడు మా యొక్క పండగ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసి మా అమ్మవారి తాలూకా 15 రోజుల కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం ఏదైతే పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ ప్రకారంగా నిర్వర్తిస్తామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతున్నాయి. మరి ఈరోజు అందులో భాగంగా ఈరోజు అమ్మవారి దుర్గాలమ్మ పండుగ సాయంత్రం జరుగుతుంది. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని పోల్చి చూసుకుంటే ఎవరివి మాటలో ఎవరివి చేతలో తెలిసిపోతుందని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు. 2014-2019 మధ్యలో 3,800 కోట్ల రూపాయలతో భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ప్రతి గ్రామంలో దాని ఆనవాళ్లు కనపడుతున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మామిడిలోవా, సొంట్యాం, కడమాం ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ ఒక్క మామిడిలోవ పంచాయతీలో 65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని, అందుకే ఊహించని రీతిలో పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి జెట్ స్పీడ్లో పరిగెట్టిస్తామని ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డిలా సంక్షేమ పథకాలను కోతకోసి ఇవ్వడం టీడీపీకి అలవాటు లేదని చెప్పింది చెప్పినట్లు అందజేస్తామని గంటా ఈ విషయంగా పేర్కొన్నారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారందరికీ గంటా శ్రీనివాసరావు పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాంబాబు, బీజేపీ ఇన్ఛార్జ్ రామునాయుడు, బోస్, చంటి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన స్వాగతం పలికి మంగళహారతలిచ్చి పూలవర్షం కురిపించి మీరందరూ కూడా చూపించిన ఆదరణ, అభిమానాలకి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పని మీ అందరూ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే సోదరులు చంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏమేమి కార్యక్రమాలు చేశారు, అంతకుముందు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉండగా ఏవి కార్యక్రమాలు అయినాయి, ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. నేను అప్పుడు 2014 ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఆ రోజు మీ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి పోటీ చేస్తే ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో అంతే ఉత్సాహంగా పనిచేసి మీరు ఆ రోజు భారీ మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. 30 మినిట్లో కూడా విద్యాశాఖ లాంటి ఒక ముఖ్యమైన శాఖకి మంత్రిగా పనిచేసే అవకాశం, అదృష్టం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు కల్పించారు. మరి 5 సంవత్సరాలు 2014 నుంచి 19 దాకా మరి భీమిలి నియోజకవర్గంలో దాదాపు 3,800 కోట్ల రూపాయలతోటి మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అది ఒక చరిత్ర. గతంలో ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మళ్లీ భవిష్యత్తులో అంత జరుగుతాయని నమ్మకం కూడా ఎవరికి లేదు. అటువంటి ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడే మీ సర్పంచ్ చెప్పారు, ఒక్క మామిడిపాలెం పంచాయతీలోనే, మామిడిలోవ పంచాయతీలోనే దాదాపు కోట్ల రూపాయలు, 6-7 కోట్ల రూపాయలు యొక్క ఈ దీంట్లోనే చేసుకున్నారు. ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు అక్కేపాలెం
పాలబూత్ జంక్షన్ వద్ద శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విశాఖ వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేయాలని కేకే రాజు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యకర్తలు కొడతాల రేవతీరావు మాట్లాడుతూ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నామని, అందులో భాగంగా ఈ వారం సుమారు 300 మందికి పైగా అన్నదానం చేసినట్లు తెలిపారు. ఆలయానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుపునకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు బొడ్డేటి కిరణ్, సింహాచలం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు సంపంగి శ్రీనివాసరావు, అంబటి శైలేష్, శ్రీ షిరిడి సాయిబాబా సంక్షేమ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కార్యదర్శిని ప్లస్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ కార్యదర్శిని ఈరోజు లక్ష్మీ రావడం వల్ల జనరల్ ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడో భోజనాలు మామూలుగా 300 మందికి అలా పెడతాము, కానీ స్పెషల్గా ఈరోజు 1000 మందికి భోజనాలు ఉదయం నుంచి 9 సప్లై అన్నీ చేస్తాము. దీనికి మా ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి అయిన శ్రీ కేకే రాజు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆయన చేతుల మీద భోజనాలు స్టార్ట్ చేశారు. ఎందువల్లంటే ఆయనకి ఇప్పుడున్న ఇమేజ్ని బట్టి కానీ, మా టెంపుల్కి ఆయన చేసిన సహాయాన్ని బట్టి కానీ మేము ఆయన గౌరవించుకోవడం మా ధర్మం. అది ఇంకోటిసారి మున్సిపాలిటీ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మా టెంపుల్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది కాకుండా పార్టీ పరంగా చూసుకున్నా సరే జగన్ గారు వాళ్ళు చాలామంది పేదవాళ్ళంతా కూడా ఉపయోగపడడం వల్ల ఆయనకి తగిన విధంగా గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన రప్పించి ఈరోజు ఆయన చేతుల మీదుగా అన్నదానం జరిపించు ఆయన వచ్చేసారు. అందరూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్ లక్ష్యం. సీఎం జగన్ పై చంద్రబాబు దుర్భాషలు తగదంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్. కూటమి పార్టీలదే అధికారం. పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ కు పోటెత్తిన జనం. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరేద్దాం. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ స్పష్టం. $3,800 కోట్లతో భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. పాలనను పోల్చి చూడాలంటూ భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వెల్లడి. ఇవి ఇప్పటి వరకు నా వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.